బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో 5 జిల్లాల్లోని పాఠశాలలకు ఇవాళ రేపు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలల్లోనూ ఇవాళ రేపు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు, అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 3 రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్ కు హెలికాప్టర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు. హైదరాబాద్ లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ ఫోన్లలో అందిస్తారు. సుప్రియ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు నుంచి 16 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక ఈ క్రమంలో రాష్ట్రంలోని పరిస్థితిని బట్టి విద్యా సంస్థలకు కూడా సెలవులు ఇచ్చారు. అయితే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించేలా తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే కోరుతున్నారు. ఇక తెలంగాణలో జిల్లాలో అయితే స్కూల్స్ సెలవులు ఇవ్వడంతో ఈ రోజు జిహెచ్ఎంసీ పరిధిలో ఈ 3 రోజులు హాఫ్ డే స్కూల్స్ ఇవ్వాలని కూడా వాళ్ళు కోరారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిన్న నిర్వహించారు. రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రులకు, ఉన్నతాధికారులకు ముందస్తు చర్యలపై అయితే దిశానిర్దేశం చేశారని చెప్పాలి. ఆకస్మిక వరదలు పంపించినప్పుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. విద్యుత్ కి సంబంధించి అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా మొబైల్ ట్రాన్స్ఫర్స్ అందుబాటులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలని కూడా చెప్పారు. ఇక హైదరాబాద్ లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా వ్యవహరించాలి. 24 గంటలు అందుబాటులో ఉండాలి. అత్యవసర సమయంలో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. రాబోయే 72 గంటలు అందరూ అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని చెప్పారు. ఎక్కడ ఏం జరిగినా సమాచారం కంట్రోల్ రూమ్ కు చేరేలా చూడాలని చెప్పారు. ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేసి 24 గంటలు అందుబాటులో ఉండేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇంకా హైదరాబాద్ లో చూస్తే అయితే చిన్న వర్షం పడితే చాలు మొత్తం చెరువులు తలపేస్తూ ఉంటుంది. అలాంటిది నగరంలో బయటికి రావాలంటేనే గత 3 రోజుల కింద పడ్డ వర్షాలకి ఎంతో భయపడే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లో మాత్రము జాగ్రత్తగా ఉండాలని నగర వ్యాప్తంగా అందరికైతే చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ లో ప్రమాద స్థాయికి నీరు చేరిన చోట ప్రజలను వెళ్లకుండా పోలీసుల సిబ్బంది అయితే అలర్ట్ చేయాలని చెప్పారు. ఇప్పటికే చూస్తే అయితే నిన్నటి నుంచి కూడా ఈ రోజు నుంచి భారీ వర్షాలు ఉండడంతో అయితే నిన్నటి నుంచి కూడా లోతట్టు ప్రాంతాల వాళ్ళకి అయితే అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు. అయితే లోతట్టు ప్రాంతాల వాళ్ళకి కూడా ఉండొద్దు అని చెప్పి కూడా వాళ్ళకి ఆల్రెడీ అధికారులు అయితే చెప్తూనే ఉన్నారు. వర్షాల నేపథ్యంలో 3 కమిషనరేట్ లో ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసులు సహకారం తీసుకోవాలని కూడా చెప్పారు. వర్షాలు, వరదలు పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోలో అలర్ట్ చేయాలి. క్లౌడ్ బరెస్ట్ సమయంలో పరిస్థితులను ఎదుర్కొనేలా ఉండాలి అని కూడా చెప్పారు. అయితే పరిస్థితులను బట్టి స్కూల్, కాలేజీలకు సెలవులు ప్రకటించాలి. ఐటీ ఉద్యోగులకి అయితే వర్క్ ఫ్రం హోమ్ చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలి. అయితే అత్యవసర టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడంతో పాటు మీడియా కూడా ఎప్పటికీ అప్పుడు మాత్రము దీనిపైన జరుగుతుంది వర్షాల పైన మాత్రము ఎలా కరెక్ట్ అప్డేట్స్ ఇవ్వాలి అందరికీ అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక మీడియాకు సరైన సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని కూడా ఇటు అధికారులకి కూడా సూచిస్తూ ఉన్నారు. అయితే రాబోయే 72 గంటలు మాత్రము అన్ని విభాగాల అధికారులు అయితే అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలని కూడా ఇటు సీఎం అయితే చెప్పారు. సోనియా, అయితే ఇంకా నగరంలో చూస్తే అయితే మనకు పాత శిథిలావస్థలు ఎక్కువగా చేరిన గోడలు ఉంటాయి. దాంతో పాటు ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఉంటుంది. వాటి నగరవాసులకి అయితే ఇబ్బందికరంగా మారబోతుందని చెప్పాలి. ఇక సాయంత్రం సమయంలో
ఆఫీసర్స్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడడంతో మాత్రము ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా మనకు గత వారం రోజుల పడుతున్న వర్షాలకైతే క్లియర్ గా కనిపిస్తుంది. ఇళ్లకి చేరుకోవడానికి కూడా గంటలు రోడ్ల పైననే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా నాలాల చుట్టుప్రక్కల ఉన్న బస్తీ వాసులకి కూడా జాగ్రత్తగా ఉండాలని అయితే అధికారులు అయితే పదే సూచిస్తున్నారు. దానికి తోడు అత్యవసరం అయితే బయటికి రావాలని కూడా చెప్తున్నారు. ఈ 3 రోజులు మాత్రం ఈ వర్షంతో అయితే ఇది చాలా కీలకం అని చెప్పాలి. అంటే ఏ సమయంలో వరదలు వచ్చినా ఎక్కువగా మనకు పాత గోడలు, స్తంభాలు ఇలాంటివి పడిపోవడం వల్ల కూడా చాలా మంది అయితే మృతి చెందిన సంఘటనలు కూడా ఇప్పటి వరకు అయితే గతం నుంచి చాలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి దగ్గర ఉండొద్దని కూడా చెప్తున్నారు. ఇంకా దానికి తోడు చూస్తే కూడా ట్రాఫిక్ మనకు రోడ్లపై ఎక్కువ ట్రాఫిక్ ఉండడంతో కూడా మెట్రో, ర్యాపిడోకి డిమాండ్ ఎక్కువ పెరిగిందనే చెప్పాలి. ఇక ర్యాపిడోస్ కూడా బుక్ అవ్వకపోవడంతో కూడా ఉద్యోగస్తులు అయితే ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా మెట్రో కూడా చూస్తే అయితే రద్దీగానే పెరిగింది. ఈ రోజు కూడా మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని ఓపెన్ ఉండడంతో మాత్రము ఈవినింగ్ సమయంలో కూడా ఇటు ట్రాఫిక్ అవ్వచ్చు, లేదంటే ఈ మెట్రో కూడా మనకు రద్దీగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సోని. రైట్, థ్యాంక్ యూ సుప్రియ.